ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అబ్బాయిని నమ్మను. నాకు ఆల్రెడీ బ్రేకప్ అయింది అండ్ ఇప్పుడు నాకు ఇంకో బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నన్ను కమాండ్ చేయకూడదు. కుకింగ్, క్లీనింగ్ ఇవన్నీ నాకు రావు, నేను చేయను. అండ్ నాకు అంత టైం కూడా లేదు. నేను ఎప్పుడు నా వర్క్లో సక్సెస్ఫుల్ ఉమెన్గా ఉండాలని అనుకుంటున్నాను. నా పర్మిషన్ లేకుండా నా ఫోన్, నా ల్యాప్టాప్, నా స్టఫ్ నువ్వు టచ్ చేయకూడదు. నా సోషల్ మీడియా పాస్వర్డ్స్ కూడా నువ్వు అడగకూడదు. నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తున్నావు అని నన్ను క్వశ్చన్ చేయకూడదు. మ్యారేజ్ చాలా గ్రాండ్గా జరగాలి అండ్ నో డౌరీ. పెళ్ళైన తర్వాత సెపరేట్గా ఉంది. మీ పేరెంట్స్ కానీ మా పేరెంట్స్ కానీ అండ్ రిలేటివ్స్ మన ఫ్లాట్కి రాకూడదు. అండ్ నీ బెడ్రూమ్ నీదే, నా బెడ్రూమ్ నాదే. అండ్ బేబీ కాన్సెప్ట్ నో వే. నీకు వంట రాదు కాబట్టి నీకు ఆకలిస్తే నీ ఫుడ్ నువ్వే ఆర్డర్ ఇచ్చుకో, నువ్వే డబ్బులు కట్టుకో. నాకు ఆకలిస్తే నా ఫుడ్ నేనే ఆర్డర్ పెట్టుకుంటా, నేనే డబ్బులు ఇచ్చుకుంటా. నా ఫోన్ కానీ, నా ల్యాప్టాప్ కానీ, నా బైక్ కానీ నువ్వు ముట్టకూడదు. గ్రాండ్ గా పెళ్లి చేసుకోవడం కుదరదు. నా సేవింగ్స్ ఉంది బొక్కెట్టుకుంటాను నేను. కావాలంటే నీ రింగ్ నువ్వు తెచ్చుకో నా ఫింగర్కి తోడడానికి, నా రింగ్ నేను తెచ్చుకుంటాను నీ ఫింగర్కి తోడడానికి. కావాలంటే తాళ కూడా తెచ్చుకో కట్టేస్తాను. ఓ ఫోటో తీద్దాం అంతే. హౌస్ రెంట్, మెయింటెనెన్స్ అన్ని ఇద్దరం సమానంగా షేర్ చేసుకోవాలి. ఇంకా ఫ్లాట్కి కావాల్సిన సామాన్ల వరకు ఇద్దరం షేర్ చేసుకుందాం. నీకేమైనా పర్సనల్ థింగ్స్ ఉంటే నువ్వే కొనుక్కో. నాకు డివర్స్ కావాలనిపిస్తే నువ్వు ఒకటి చెప్పకూడదు, నేను ఒకటి చెప్పకూడదు, కామ్గా సైన్ చేయాలా.